శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ పరాభవన సంవత్సర చైత్ర శుద్ధ చవితి ఆదివారం. ఈరోజు భరణి నక్షత్రం. ఈరోజు మార్చి 22, 2026 తేదీ ఆదివారం. ఈరోజు వజ్రం మధ్యాహ్నం 12 లాగైతే 1:37 వరకు ఉంది. దుర్ముహూర్తం సాయంత్రం 4:33 లాగైతే 5:21 వరకు కూడా దుర్ముహూర్తం ఇవ్వడం జరిగింది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు నక్షత్రమైనటువంటి భరణి నక్షత్రం ఎవరికి తారాబలం కుదురుతుందో మనం పరిశీలించినట్టయితే అశ్విని, కృత్తిక, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, మక, ఉత్తర, హస్త, స్వాతి, అనురాధ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, శతతార, ఉత్తరాభాద్ర. ఈ నక్షత్రాలు జన్మించిన మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రమైనటువంటి భరణి అనుకూలంగా ఉంటుంది. అందువలన ఇప్పుడు చెప్పుకున్నటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు రాశి ఫలాలను మనం పరిశీలించినట్టయితే మేషరాశిలో జన్మించిన వాళ్ళకి ఆరోగ్యం చేకూరుతుంది. వృషభ రాశిలో జన్మించిన వాళ్ళకి అనారోగ్య సూచన, ధనవ్యయం, కార్యటంకాలు ఏర్పడతాయి. మిథున రాశిలో జన్మించిన వాళ్ళకి చేసేటువంటి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. సింహరాశిలో జన్మించిన వాళ్ళకి పితృాయుష్టానికి సంబంధించిన శుభవార్తలు వింటారు. కన్యారాశిలో జన్మించిన వాళ్ళకి అనారోగ్య సూచన, ధనవ్యయం, కార్యటంకాలు ఏర్పడతాయి. తులారాశిలో జన్మించిన వాళ్ళకి కళత్రపూర్వక ధనలాభం కలుగుతుంది. వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకి శత్రుభయం కలుగుతుంది. ధనుర్రాశిలో జన్మించిన వాళ్ళకి సంతానానికి సంబంధించిన శుభవార్తలు వింటారు. మకర రాశిలో జన్మించిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి పరాక్రమంతో ఆదాయం ఏర్పడతాయి. మేన రాశిలో జన్మించిన వాళ్ళకి ధనాదాయం వృద్ధి చెందుతుంది. ఈరోజు ద్వాదశ రాశి యొక్క ఫలితాలు ఈ రకంగా తెలియడం జరిగింది. అలాగే ఈరోజు జీవ సంబంధ వ్యాపారాలు చేసిన వాళ్ళకి కానీ, మత్తుపానీయాల క్రయ విక్రయాలు చేసిన వాళ్ళకి కానీ, వైద్య రంగంలో ఉన్న వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగాను లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు ఆదివారం. అందువలన ఆ సూర్యభగవాను ఆరాధించిన, స్వామిని అభిషేకించిన సర్వశుభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీత్యా తెలియడం జరుగుతుంది. అలాగే మళ్ళా రేపు శుభోదయం కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం. ఇట్లో మీ పెద్దబాబు సిద్ధాంతి, గోలాల మామిడాడ.